Adi, how are the producers like support చేసే బాగా? Super. They actually help you out in కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ అవుతామా చేయండి అని చెప్పారా? అదే మనం యాక్చువల్లీ అనుకుంది కానీ తను నువ్వు చెప్పు అది నీకు బడ్జెటింగ్ యాజ్ అ హీరో డిడ్ యూ ఫీల్ హ్యాపీ? అంటే నా ఉద్దేశం ఆయన ఎలాగో చెప్తారు హ్యాపీ చెప్తారు. యాజ్ అ హీరో డిడ్ యూ ఫీల్ ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుందని చెప్పి నీకు అనిపిస్తుందా? దే సెడ్ గో హెడ్ నో మ్యాటర్ వాట్ ఇస్ ఓకే అని చెప్పి చెప్పారు. యాక్చువల్లీ అనుకున్న దానికంటే ఎక్కువైంది. సో అనుకున్న ఇంతలో చేద్దామని దానికంటే ఎక్కువైంది. బట్ ఏ రోజు కూడా ప్రెషర్ ఇవ్వాల, ఒక్క రోజు కూడా. సో వాళ్ళు లేదు చేద్దాం, వాళ్ళు రషెస్ చూసుకున్నారు. ఇద్దరు యూఎస్లో ఉంటారు. సో మహేందర్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ గారు. సో వాళ్ళిద్దరు నో ప్రాబ్లం, ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్ మేకింగ్. యా వెరీ ప్యాషనేట్. అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా దేర్ లైక్ దే గోయింగ్ ఆల్ అవుట్. బాగా చేద్దాం, ప్రమోషన్స్ బాగా చేద్దాం, సినిమాని రీచ్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇనిషియల్గా ఒక బడ్జెట్ అనుకున్నామండి. అనుకొని వీఆర్ ప్లానింగ్ లైక్ మదనపల్లి ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళేసి విలేజ్ ఇదంతా సెటప్ ఉంది కదా, సింగిల్ షెడ్యూల్ అలా చేద్దాం, దట్ వే బడ్జెట్స్ కొంచెం కంట్రోల్లో ఉంటాయి. దాన్ని అనుకోకుండా ఆర్ఎఫ్సీకి వెళ్ళాం. వెళ్తే వీ లైక్ ఇట్ వెరీ మచ్. అంటే నాకు తెలుసు ఆర్ఎఫ్సీ, సరే ఆ రోజు ప్రొడ్యూసర్ ఉన్నారు, అందరూ వెళ్ళాను. సో ఐ ఫెల్ట్ ఆ నైట్ షూట్స్ అవన్నీ ఇక్కడైతే కొంచెం కంట్రోల్డ్గా చేయొచ్చు. సో ద మూమెంట్ ఆర్ఎఫ్సీ అనగానే కొంచెం కొద్దిగా వెళ్తూ. అండ్ మా షూట్స్ అన్నీ కూడా నైట్ 6 to మార్నింగ్ 6 ఎవ్రీడే. అంటే ఇదే డిసెంబర్లో షూట్ చేస్తాను. ఈ హారర్ సినిమాలకి నైట్ షూట్ అంటే ప్రాణం నాకేమో. చలి, విపరీతమైన చలి. సో నైట్ 6 to అంటే మేము షూట్ చేయడమే ఫస్ట్ క్లైమాక్స్తో స్టార్ట్ చేస్తాం అనుకోవచ్చు. అక్కడ క్లైమాక్స్ స్టార్ట్ చేస్తాం. అంటే దట్ వే లైక్ మేజర్ పోర్షన్ విల్ ఇచ్చేద్దామని. సో ఇంకా ఆ నైట్ చలి వల్ల అన్నోన్ థింగ్స్ చాలా జరుగుతాయి కదండి, ఉంటాయి. సో ఈ జర్నీలో మధ్యలో కొంచెం బడ్జెట్స్ అటు ఇటు అయ్యి ఇది ఉండేటప్పుడు మాకు భయం వేసేది. నేను అది గారు మాట్లాడుకుంటూ ఈరోజు ఇది అవ్వలేదు సీను, ఇంక రేపటికి వెళ్తాను మళ్ళీ సీను ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్స్ ఫర్ లైక్ అంటే దే యూస్ టు వాచ్. రాజశేఖర్ గారు అప్పుడప్పుడు వచ్చేది ఇక్కడికి వచ్చి చూసుకుని, ఆ షూట్ అంతా ఉన్నారు ఇక్కడే. అయితే లేదండి బాగుంది ఏం కాదంటే, అది కాదండి దీని ఏమైనా అంటే నేను సీన్ ఏమైనా కట్ చేసేసేదని అడిగేది. ఓకే, తగ్గించేది. అంటే లైక్ మనం ఇప్పుడు అనుకున్నాము కొంచెం దీన్ని ఇచ్చేద్దామా, లేదంటే అంటే ఇప్పుడు ఇంకో డే పెరిగిపోద్ది మళ్ళీ. అంటే ఎవ్రీడే లైక్ అంతమంది జూనియర్స్ అంటే ఇట్స్ కాస్ట్లీ అఫైర్ కదండి. ఆల్మోస్ట్ లైక్ 20 lakhs అట్లా ఒక రోజు అయ్యేదన్నమాట. అయితే లేదు మాకు భయం వేసేది, ఇది పెరిగిపోతుంది. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ దెమ్ కదండి. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ప్రొడ్యూసర్ ఈజ్ సక్సెస్ఫుల్ దట్ మీన్స్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ కానప్పుడు నో మ్యాటర్ ఎంత వచ్చినా సరే అది కైండ్ ఆఫ్. మూవీస్ ఆర్ మేడ్ ఇన్ 3 tables అండి. ఒకటి రైటింగ్ టేబుల్, ఒకటేమో ఎడిటింగ్ టేబుల్, ఇంకోటేమో టేబుల్ ప్రాఫిట్. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఫార్చునేట్లీ బిజినెస్ అయ్యింది. గుడ్. అవన్నీ ఓకే, మీకు కావాల్సినవన్నీ అయిపోతాయి. మీ కథకు కావాల్సిన మీరు చేసేది